వెల్కమ్ టు N45 న్యూస్. ములుగు జిల్లా ఉపాధి హామీ పథక ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క. ఉపాధి హామీ పథకం నేటితో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి ఉపాధి హామీ కూలీలకు, ఉద్యోగులకు ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క కాంగ్రెస్ కార్యకర్తలకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచనలిచ్చారు. అదేవిధంగా అభివృద్ధి పదంలో పేదల యొక్క కష్టాలు తెలుసుకొని మరి నిష్పక్షపాతంగా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో మీరు భాగస్వాములై పేదల యొక్క జీవితాల్లో వెలుగు నింపే ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ అదేవిధంగా గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. ప్రజల్ని కూడా మరి వారి యొక్క జీవన ప్రమాణాలు కూడా మెరుగుపరుస్తూ పేదరిక నిర్మూలన కోసం కూడా ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ తల్లి సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. వెల్కమ్ టు N45 న్యూస్. నాంపల్లి మండలం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే రాజన్నకు మంత్రి పదవి ఇవ్వాలి అని కోరుతున్న మహిళలు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రజలు అభివృద్ధి కోసం చూస్తున్నారని నాంపల్లి మండల సమైక్య అధ్యక్షురాలు ఇందిరా అన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపుతో బెల్ట్ షాపుల బంద్ చేసిన గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు గ్రామాభివృద్ధికి ఖర్చు పెడతారని మాట ఇచ్చారు. రాజన్న మాటకు మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేయటం మహిళలు సంతోషిస్తున్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న సంపాదన వివిధ కుటుంబాలకు చెందిన వారు బెల్ట్ షాపులకు ఖర్చు పెట్టడం ద్వారా ఆర్థికంగా ఎంతో చితికిపోతున్నారు. రాజన్న మాటతో బెల్ట్ షాపులు బంద్ అయిన సందర్భంగా స్వచ్ఛందంగా మా మహిళా సంఘాలు రాజన్నకు శాల్వాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల సమైక్య అధ్యక్షురాలు ఇందిర, మునుగోడు మండల సమాఖ్య అధ్యక్షురాలు సుమలత, చండూరు మండల సమాఖ్య అధ్యక్షురాలు రుక్మిణి, బిరుదోజు యాదమ్మ, భవానీ, వసుంధర, కావేరి, షాయద, వెంకటమ్మ, గీత, సౌందర్య, సంతోష, నరసమ్మ, బుచ్చప్పమ్మ, దీప, వసుమతి, శోభ తదితరులు పాల్గొన్నారు.